హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు వచ్చేసి డివైడెడ్ నేర్చుకుంటున్నాము. డివైడెడ్ బై. ఓకే, డివైడెడ్ బైలో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ కండిషన్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 37 ఉంది. 37 డివైడెడ్ బై 3 ఉందనుకోండి. 37 డివైడెడ్ బై 3 చేయడానికి అవ్వదు. చూడండి, ఇక్కడ 3 ఉంది. 3 1s 3. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7 ఉంది. 3 టేబుల్లో 7 వస్తుందా? రాదు. సో ఇక్కడ ఎట్లా డివైడ్ చేయాలి? చూడండి, ఇక్కడ మనం ఇట్లా లైన్ రాసుకున్నా కూడా 0 1 2 3 4 5 6 7 8 9 10 ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ 3 ఉంది. 1 2 3. ఓకే, 1 2 3. ఇక్కడ ఎంతవరకు వచ్చింది? 6 వరకు వచ్చింది. కానీ ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు 1 2 3 ఉందనుకోండి, 9 అవుతుంది 3 టైమ్స్ అయితే. కానీ ఇక్కడ 1 నెంబరే ఉంది. ఇప్పుడు 1 నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇది ఒకసారి చూడండి. ఇక్కడ 3 2s 6. ఓకే, 1 ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ అంటే పాయింట్ పెట్టేసుకుంటే ఇక్కడ 0 వస్తుంది. బట్ 3 3s 9. ఓకే, మళ్ళీ 1 మిగులుతుంది. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఇట్లా పాయింట్ తర్వాత మళ్ళీ 3 పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 9 వస్తుంది. మళ్ళీ 1 మిగులుతుంది. మళ్ళీ 3, మళ్ళీ 9. ఇలా పెట్టేసుకుంటూ పోతే దానికి అంతం అనేది ఉండదు. సో అందుకని చెప్పి ఏవేవి 1తోని 2తోని 3తోని ఎలా డివైడ్ అవుతాయి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ వచ్చేసి 2తోని డివైడ్ అవ్వాలి అని అంటే ఏ నెంబర్ అయినా కూడా ఇక్కడ విచ్ నెంబర్ ఉండాలి. ఇక్కడ డివైడెడ్ అవ్వాలి 2తోని అని అంటే దాంట్లో కంపల్సరీగా లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, అది 2 or 0 6 8 అలాంటిది అయి ఉండాలి. 0 2 4 6 8 అయి ఉండాలి. ఈ నెంబర్స్ ఎండ్ అయ్యేలాగా ఉన్నది అనుకోండి, అది ఎంత బిగ్ నెంబర్ అవనివ్వండి, కంపల్సరీగా 2తోని డివైడ్ అవుతుంది ఈజీ. ఇప్పుడు చూడండి, 64 108 ఇలా ఏ నెంబర్ తీసుకోనియండి, లాస్ట్ మాత్రము 0 2 4 6 8 ఇలా ఈ నెంబర్స్ మాత్రమే ఉండాలి. లాస్ట్ 1 డిజిట్ ఉంటుంది, 1 నెంబర్ ఉంటుంది కదా, అంటే వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ కంపల్సరీగా 0 2 4 6 8 ఈ నెంబర్స్లలో ఉందనుకోండి, అది డౌటే లేకుండా 2తోని డివైడ్ అవుతుంది. ఈజీగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ 64 ఉందనుకోండి. 64 ఈజీగా 2తోని డివైడ్ అవుతుంది. ఎలాగో చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 64. ఓకే, ఇక్కడ వచ్చేసి 2తోని డివైడ్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ నెంబర్ తీసుకోండి, 6 ఉంది. 2 3s 6. ఓకే, నెక్స్ట్ 4 2 2s 4. ఓకే, ఇప్పుడు వేరే నెంబర్ తీసుకొని చూద్దాము. ఇక్కడ 64 అయితే డివైడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 63 తీసుకున్నాం. 63 ఉంటే 2తోని డివైడ్ అవ్వదు. చూడండి, ఇక్కడ 63. ఓకే, 2తోని డివైడ్ చేద్దాం. 2 3s 6. ఓకే, 3 ఉంది. ఇక్కడ 3 2s 3 2 1s 2 2s అయినా 4 అవుతుంది. 4 3 నెంబర్ కంటే బిగ్ నెంబర్ కాబట్టి రాసుకోవద్దు. ఓకేనా, 2 1s 2. ఓకే, మళ్ళీ 1 మిగిలింది చూడండి. ఓకేనా, అందుకని ఇక్కడ ఇది రూల్ అన్నట్టు, రూల్ ఆర్ కండిషన్ ఆర్ సంథింగ్ ఏదైనా అనుకోండి. బట్ ఈ నెంబర్స్ ఉన్నాయి మాత్రమే 2తోని డివైడ్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 0 or 2 or 4 or 6 or 8 ఈ నెంబర్స్లో ఏది ఉన్నా కూడా ఆ నెంబర్ 2తోని డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3. నెక్స్ట్ 3 కదా. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి 3తోని డివైడ్ అవ్వాలి అని అంటే, ఓకే, ఈ నెంబర్ 3తోని డివైడ్ అవ్వాలి అని అనుకోండి. అది ఎట్లుండాలి అని అంటే, ఆ నెంబర్లో ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 63 ఉందనుకోండి. 63 6 + 3 9. ఓకే, 9 3తోని డివైడ్ అవుతుంది. అది మీ అందరికీ తెలుసు. ఓకే, అట్లా అంటే ఈ సమ్ అంటే ఇవి ఉంటాయి కదా, ఎన్ని నెంబర్స్ ఉన్నా కూడా అన్ని ప్లస్లు చేసేసుకొని
వాటన్నిటిని చేసామనుకోండి, అవన్నీ 3తోని డివైడ్ అయితే ఈ ఎంత బిగ్ నెంబర్ కానివ్వండి అది 3తోని డివైడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు 6 3 1 2 అండ్ 6312 ఉంది. ఓకే, ఈ నెంబర్ 3తోని డివైడ్ అవుతుందా కాదా? ఇప్పుడు 6 డివైడ్ అవుతుంది, 3 డివైడ్ అవుతుంది, 12 డివైడ్ అవుతుంది. సో ఈ నెంబర్ 3తోని డివైడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ 3 2s 6, 3 1s 3, నెక్స్ట్ 1 అంటే 1 నెంబర్ 3తోని డివైడ్ అవుతుంది. సో 2 12 3 ఇక్కడ 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 6, ఓకే, 3 6 12, నో, 3 4s 12, ఎస్, 3 4s 12, 2 6 12, ఓకే, I think that, okay, 3 4s 12, okay, answer is 2104. 2104 ఇంటూ 3 చేయండి. అంటే ఇది కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు అండి మనం. ఇప్పుడు 2104 ఉంది. ఓకే, 2104 ఇంటూ 3 చేయండి. మళ్ళీ ఈ సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఇది రాంగ్, మీరు రాంగ్ చేశారు, లేదంటే నేను రాంగ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 4s 12, 1 3 0 0, 1 3 1 3 3 2 6. ఓకే, వచ్చింది ఆన్సర్. ఇట్లా ఇది ఆన్సర్ వస్తేనే ఇది కరెక్ట్ అన్నట్టు. క్రాస్ చెక్ కూడా చేసుకోవాలండి అప్పుడప్పుడు, ఎందుకంటే మనం తొందరలో లేదంటే తెలిసి తెలియక ఒక్కొక్కసారి తప్పులు కూడా చేస్తుంటాము. అలాంటప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4 నెంబర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 4 నెంబర్ దీంతో డివైడ్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు. చూడండి, 4తోని ఏ నెంబర్లు డివైడ్ అవుతాయి. 4తోని డివైడ్ అవ్వాలంటే రూల్స్ ఏంటి ఫస్ట్ చూద్దాం. ఎంత బిగ్ నెంబర్ అయినా తీసుకోండి, ఆ బిగ్ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయా, 1s ప్లేస్ 10s ప్లేస్లో ఉన్న నెంబర్ 4తోని డివైడ్ అవుతే ఆ నెంబర్ మొత్తం 4తోని డివైడ్ అవుతుంది ఈజీగా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ చూసుకుందాం, 332 తీసుకుందాం. 332, ఓకే, 1s ప్లేస్లో 10s ప్లేస్లో, 1s ప్లేస్లో 10s ప్లేస్లో ఏం నెంబర్ ఉన్నాయి, 32 ఉంది. 32 4తోని డివైడ్ అవుతుందా? ఒకసారి గుర్తు చేసుకోండి. 4 టేబుల్లో ఒకసారి డివైడ్ చేసుకోండి. 4 టేబుల్లో 32 ఎక్కడ వస్తుంది? 4 8s 32. ఓకే, ఈ నెంబర్ 4తోని డివైడ్ అవుతుంది. చూద్దాం ఇక్కడ అవుతుందా కాదా. 332 డివైడెడ్ బై 4 చేద్దాం. ఇక్కడ 3 4తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 2 నెంబర్స్ తీసుకోవాలి. 3 8s 32. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 1 and 2. 4 3s 12. సో 83. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుందాం. 83 ఇంటూ 4. ఓకే, 4 3s 12, 4 8s 32 and 33. ఎస్, ఆన్సర్ ఇస్ 33. అండ్ ఇంకొకటి చూడండి, ఇప్పుడు 1600. ఓకే, 1600 చూసుకుందాం. 1600 4తోని డివైడ్ అవుతుందా కాదా? అయితే ఎందుకు అవుతుంది, కాకపోతే ఎందుకు అవ్వదు అది చూద్దాం. ఇప్పుడు 1600 4తోని డివైడ్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నాయి కాబట్టి 4తోని డివైడ్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1600 రాసుకోండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 4s 16. ఓకే, నెక్స్ట్ 0 0 ఉంది. సో 0 0 ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనం 0 యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్సర్ ఈజ్ 400. ఓకే, ఇప్పుడు ఈ 400 ఉంది కదా, 400 ఇంటూ 4 చేసుకోండి. అంటే ఇది కరెక్టా రాంగా అనేది మనకు అర్థం కావడానికి ఇక్కడ చూడండి, 4 ఇంటూ 4 16 అండ్ 2 zeros యాడ్ చేసుకోండి. 1s ప్లేస్లో కానీ 10s ప్లేస్లో కానీ 100 ప్లేస్లో కానీ జీరోస్ ఉన్నాయనుకోండి, ముందున్న నెంబర్ని ఈ పక్కన ఉన్న నెంబర్తో మల్టిప్లై చేసి జీరోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇంటూ చేయడానికి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి 5 నెంబర్. ఓకే, ఏ నెంబర్లు 5తోని డివైడ్ అవుతాయి. ఓకే, 5తో డివైడ్ అవ్వాలంటే రూల్స్ ఏంటి అవి తెలుసుకుందాం. ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఐదర్ 0 ఆర్ 5 ఉందనుకోండి, అది ఎంత బిగ్ నెంబర్ అవనివ్వండి, ఏ నెంబర్ అవనివ్వండి, 5తోనే కంపల్సరీగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 105, 125. ఇప్పుడు 125 ఉంది కదా, దీన్ని చేస్తుంటాం ఎందుకంటే ఇందాకనే 105 చేసాం కదా మనం, డివైడ్ ఉంది. సో 125 కూడా చేసాము. ఇప్పుడు 135 చేద్దాం. ఓకే, 135ని డివైడ్ చేసి చూద్దాం 5తోని. ఇప్పుడు 1 5తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 నెంబర్స్ తీసుకున్న 5 3s are 15 అవుతుంది. అంటే దీనికంటే పెద్ద నెంబర్ అవుతుంది. సో అందుకని చెప్పి తీసుకోకూడదు. సో 5 2s are 10. ఓకే, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 5 ఉంది. 5ని కిందకి తెచ్చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 3 6 are 5 6 are 30, 5 7s are 35. ఓకే, చూడండి ఇప్పుడు మళ్ళీ క్రాస్ చెక్, ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఈజీగా అవుతుంది. అంటే మనం చేసింది కరెక్టా రాంగా అని చెప్పి మనకి కూడా అర్థమవుతుంది. అండ్ మనం చెప్పే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు చెప్తున్నారనుకోండి, ఇలా చేసిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కసారి ఇది రాకపోవచ్చు ఆన్సర్, అది ఆన్సర్ వచ్చింది కరెక్టా రాంగా అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 7 5s are 35. ఓకే, 5 రాసుకోండి, పైన 3 3 2s are 10, 10 + 3 30. ఓకే, 135. ఓకే, 5 నెంబర్తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటిది? 0 ఆర్ 5. ఓకే, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 6. ఓకే, విచ్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ బై 6 ఇది తెలుసుకున్నాం. ఓకే, 6తో డివైడ్ అవ్వాలనుకోండి, దీని రూల్ వచ్చేసి ఆర్ కండిషన్ వచ్చేసి ఏంటంటే ఏమీ లేదండి. ఆ నెంబర్ అది ఉంటుంది కదా, అది 2 ఆర్ 3తో డివైడ్ అయింది అనుకోండి, 2 and 3, 2 or 3 కాదు, 2 and 3. ఓకే, 2 and 3తో డివైడ్ అయింది అనుకోండి, ఆ నెంబర్ 6తో కూడా డివైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఎగ్జాంపుల్ ఏ నెంబర్ తీసుకుందాం, అది 2తో డివైడ్ అవ్వాలి అండ్ 3తో డివైడ్ అవ్వాలి. సో నేను వచ్చేసి 324 తీసుకున్నానండి. ఓకే, ఇది 3తో డివైడ్ అవుతుంది ఎందుకంటే 3 + 2 3 + 2 5, 5 + 4 9. ఓకే, 9 3తో డివైడ్ అవుతుంది. ఓకే, క్లియర్ అయిపోయింది. 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇది 6తో డివైడ్ అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడ మనం 6తో చేసి చూద్దాం. 6 6 1s are 6, 6 2s are 12, 6 3s are అట్లా కౌంట్ చేయండి, 32 రావాలి మనకి. చెప్పండి, చూడండి 6 6 5s are 30. ఓకే, 6 6s are 36, 32 కంటే బిగ్ నెంబర్ కాబట్టి తీసుకోకూడదు. సో 6 5s are 30. ఓకే, ఇక్కడ 2 - 0 2 అండ్ 4 కిందికి తెచ్చేసుకోండి, 24. 6 × 24 ఎప్పుడు వస్తుంది? 6 4s are 24. ఓకే, ఇప్పుడు క్రాస్ చెక్ చేయండి. ఇంటూ 6 6 4s are 24. ఓకే, 4 6 5s are 30. 6 5s are 30, 31 32. ఓకే, వచ్చిందా? 324. ఓకే, 324 ఇస్ ద ఆన్సర్. సో 6 నెంబర్తో డివైడ్ అవ్వాలంటే నెంబర్కి రూల్ ఏంటి? 2 and 3తో డివైడ్ అవుతే ఆ నెంబర్ 6తో కూడా డివైడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద 6 నెంబర్ రూల్. నెక్స్ట్ 7 చూడండి. నెక్స్ట్ విచ్ నెంబర్ డివైడెడ్ బై 7 డివైడ్ చేయాలంటే ఏమేమి రూల్స్ ఆర్ కండిషన్స్? ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ తీసుకోండి. ఒక నెంబర్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్లో 1s ప్లేస్లో ఉన్న నెంబర్ని ట్వైస్ చేయాలి, ఇంటూ 2 చేయాలి. చేశాక మిగతా నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ మిగతా నెంబర్స్ ఉంటాయి కదా, వాటితోని ఈ నెంబర్ మైనస్ చేయాలి. అప్పుడు వచ్చిన నెంబర్ 7తోని డివైడ్ అవుతే అది
సెవెన్ నెంబర్తో డివైడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 357. ఓకే, నా దగ్గర ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్లో వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? 7 ఉంది. సో 7ని ట్వైస్ చేయండి. 7ని ట్వైస్ చేస్తే 14 వచ్చింది. నెక్స్ట్ మిగతా నెంబర్ ఫార్మేషన్ ఎంత ఉంది? 35 ఉంది. 35 మైనస్ 40 ఈక్వల్స్ వాట్? 21. ఓకే, చూడండి ఇప్పుడు అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని ట్వైస్ చేయాలి. నెక్స్ట్ మిగతా నెంబర్లో నుండి ఈ నెంబర్ని మైనస్ చేయాలి. అప్పుడు ఆన్సర్ 21 వచ్చింది. 7th టేబుల్లో 21 వస్తుందా? అంటే 7th టేబుల్లో 21 వచ్చింది అని అంటే అది 7తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, 7 3s are 21. ఓకే, ఇప్పుడు చూద్దాం. 357 చూద్దాం. 357. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? 7. అంటే ఈ 7 నెంబర్తో డివైడ్ అవుతుందా కాదా చూద్దాం అని క్రాస్ చెక్ కూడా చేసి చూద్దాం. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి, ఎందుకంటే 3 నెంబర్ 7తో డివైడ్ అవ్వదు. సో 35. 7 21 28. ఇప్పుడు చూడండి, 7 5s are 35. ఓకే, కరెక్టేనా? 7 5s are 35. ఓకే, నెక్స్ట్ 7 ఉంది. 7 1s are 7. సో ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ చెక్ చేసి చూద్దాం. 51 into 7. ఓకే, 7 1s are 7. 7 5s are 35. ఓకే, వచ్చిందా? అంటే మనం చేసింది కరెక్టే అన్నమాట. ఇప్పుడు 7 నెంబర్తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి? వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని డబుల్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి, అంటే 2 times చేయాలి డబుల్. ఓకే, నెక్స్ట్ మిగతా రిమైనింగ్ నెంబర్లో నుంచి వెళ్ళి దీన్ని మైనస్ చేయాలి. వచ్చిన నెంబర్ని మైనస్ చేయాలి, నాట్ 7. ఓకే, 7ని మల్టిప్లై చేయాలి, అంటే 2 times రాయాలి 7ని. ఓకే, 7 + 7 14. ఇక్కడ 35 రిమైనింగ్ ఉంది కదా, 35 మైనస్ 14 = 21. 21 7తో డివైడ్ అవుతుంది. సో 357 కూడా 7తో డివైడ్ అవుతుంది. ఇక్కడ చేసి చూసాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు వచ్చేసి 8 నెంబర్తో ఏ నెంబర్ డివైడ్ అవుతుందో చూద్దాం. విచ్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ బై 8? ఓకే, 8 నెంబర్తో ఏ నెంబర్స్ డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఏ నెంబర్స్ డివైడ్ అవుతాయి చూద్దాం. ఇప్పుడు అవ్వాలి అని అంటే లాస్ట్ 3 digits ఉంటాయా? 1s ప్లేస్, 10s ప్లేస్ అండ్ 100 ప్లేస్. ఈ ప్లేస్లలో ఉన్న నెంబర్స్ 8తో డివైడ్ అవ్వాలి. అంటే మిగతా ఇప్పుడు ఎక్కువ నెంబర్స్ ఉంటాయి కదండి, 1000 ప్లేస్లో 10,000 ప్లేస్లో కూడా నెంబర్స్ ఉంటాయి. సో అవి ఉన్నప్పుడు ఈ 3 digits 8తో డివైడ్ అవ్వాలి. అలా అయితే ఆ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకొని చేస్తాను. 5044 తీసుకుందాం. ఓకే, 5044 ఈ నెంబర్లో 1s ప్లస్ 10s ప్లస్ 100 ప్లస్ లాస్ట్ 3 digits తీసుకొని అవి 8తో డివైడ్ అవుతుందా కాదా చెక్ చేయాలి. చెక్ చేయండి. ఫస్ట్ 448 డివైడెడ్ బై 8 చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 10తో ఏ నెంబర్లు డివైడ్ అవుతాయి? సింపుల్, ఇదైతే వెరీ వెరీ సింపుల్ అండి. చూడండి, లాస్ట్ 1s ప్లేస్లో ఉంటుందా? 1s ప్లేస్లో 0 ఉన్నట్టయితే అది ఏ నెంబర్ కానివ్వండి 10తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 500. ఓకే, 10తో డివైడ్ చేయండి. ఓకే, ఫస్ట్ 5 కాదు 50 తీసుకోండి. 5 10s 5 5s 50. ఓకే, 0 ఇప్పుడు 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఈజీగా అది ఏ నెంబర్ కానివ్వండి 1s ప్లేస్లో 0 ఉందంటే అది కంపల్సరీగా 10తో డివైడ్ అవుతుంది. దిట్ ఈజ్ ద 10th one రూల్. ఓకే, ఇట్లానే సేమ్ చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.